రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా కేంద్రం సంచలనం గుడ్ న్యూస్ అనమాట. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా కూడా ఉన్న సుమారు 81.35 కోట్ల మంది రేషన్ కార్డులదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే అందించింది అనమాట. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు సార్థక్ పీడిఎస్ అనేటువంటి నూతన పథకాన్ని అయితే కేంద్రం ఆమోదం తెలిపింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పథకానికి సంబంధించి ద్వారా సాంకేతికతను జోడించి రేషన్ కార్డును రియల్ టైం పర్యవేక్షణ అయితే చేయనున్నట్లు చెప్తున్నారు అనమాట. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి సో ఇందులో ముఖ్యంగా సార్థక్ పీడిఎస్ పథకం ఆమోదించినటువంటి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పథకం గురించి కీలక వివరాలు అయితే వెల్లడించారు. ప్రధానంగా రేషన్ బియ్యం మరియు ఆహార ధాన్యాలు పక్కదారి పట్టకుండా చూడడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 25,530 కోట్ల రూపాయలు ప్రకటించింది. వచ్చే 5 ఏళ్ల పాటు నిధులు పంపిణీ అయితే చేయనున్నారని చెప్తున్నారు. ఇక రియల్ టైం మానిటరింగ్ అనమాట, బయోమెట్రిక్ అనమాట. గోదావరి నుండి చౌక ధరలకు, దుకాణాలకు, ఎఫ్పిఎస్ వరకు ధాన్యం ఎలా వెళ్తుంది, ఎంతమంది పంపిణీ అయిందనే దాని వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పర్యవేక్షిస్తారు. దీనికోసం ప్రత్యేక అప్లికేషన్ తీసుకురానున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ మరింత బలోపేతం చేస్తారు. దీనివల్ల నకిలీ కార్డులకు చెక్ పెడుతుంది అనమాట. రేషన్ కార్డు నిర్వహణకు సంబంధించి కొత్తగా దరఖాస్తులకు ఇక రేషన్ రవాణా, గిడ్డంగుల నిర్వహణ మరియు డీలర్ల మార్జిన్ వంటి ఖర్చులు కూడా పథకం ద్వారా కేంద్రం భరిస్తుంది అనమాట. తద్వారా రాష్ట్రాల ఆర్థిక భారం తగ్గుతుందని చెప్తున్నారు. ఈ సంస్కరణ వల్ల పేదలకు నాణ్యమైన ఆహార ధాన్యాలు కూడా సరైన సమయంలో అంతా రేషన్ కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఇకపైన మరింత సులభతరం కానున్నట్టు చెప్తున్నారు. అక్రమార్కులు రేషన్ కార్డులకు చెక్ పెట్టేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేషన్ విషయాలు అసలైన లబ్ధాలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఈ కేవైసీ ప్రాసెస్ అయితే నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కేవైసీ కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారికి కూడా 5 లక్షల ఇందిరమ్మ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే ఇచ్చారు కదా. సో మొత్తానికి కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఇంకా కనుక కార్డు అనేది మీకు రేషన్ బియ్యం రావాలన్నా కూడా వచ్చే నెల నుంచి మనకు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రాసెస్